తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కరాటే సెలక్షన్ అండ్ టోర్నమెంట్ ఈ రోజు గోదావరిలోని సింగరేణి ఆర్చీవే క్లబ్ ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు సెల్ఫ్ డిఫెన్స్ లో ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు ఉచితంగా కరాటే శిక్షణ ఇవ్వడం నిజంగా సంతోషకరం. పెద్దపల్లి జిల్లా కరాటే ఆర్గనైజేషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సెల్ఫ్ డిఫెన్స్ ఆత్మరక్షణ కరాటే శిక్షణలో మేము పూర్తి స్థాయిలో భాగస్వామ్యం అవుతున్నాం. గత సంవత్సరం రాష్ట్ర ఎస్డిఎఫ్ అండర్-17 నిర్వహించి ఇక్కడ నుంచి ఇండియా లెవెల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు 24 మందిని పంపించడం జరిగింది. అందులో 3 మెడల్స్ సాధించడం నిజంగా ఒక గొప్ప విషయం అని చెప్పవచ్చు. ఇదే విధంగా ప్రతి సంవత్సరం నిర్వహించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రీడలకు ఇస్తున్న కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలికంగా కరాటే శిక్షకులను పెట్టడానికి బదులుగా పూర్తి స్థాయిలో కరాటే శిక్షకులను వ్యాయామ ఉపాధ్యాయులుగా నియమించినట్లయితే విద్యార్థులకు ఆత్మరక్షణలో మరింత మెరుగైన మెరుగుదల నేర్పడానికి అవకాశం ఉంటుంది. ఆ నిర్ణయం ప్రభుత్వం తీసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లాలతో పాటు రాష్ట్ర కరాటే ఆర్గనైజేషన్ నుంచి తమ పూర్తి స్థాయి మద్దతు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా స్కూల్ గేమ్స్ కరాటే ఫెడరేషన్ నిర్వహించిన కరాటే టోర్నీకి వ్యాయామ ఉపాధ్యాయుల సహకారంతో పాటు సింగరేణి యాజమాన్య సహకారాన్ని ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. Second, Shaiba Merin of Jaikan and P. Kova Rin of Karimnagar. Congratulations, winners. Thank you, sir.